సీతానగరం గోరా కాలనీ బోటేటంపిటి 10 సెంట్ల స్థలం ఖాళీగా ఉంది. అది మాదేను. అది కోర్టులో నడుస్తుంది, మంగళగిరి కోర్టులో నడుస్తుంది అది. మరి అది ఇప్పుడు అనిలు బుజ్జి బేరం పెడుతున్నారంట. మరి బోకర్లకు కూడా 10 లక్షలు ఇస్తాము, బేరం తీస్తామని చెప్పి బోకర్లకి మాట్లాడుకున్నారు. బేరకాలను తెచ్చి చూపిస్తున్నారు. అది 10 సెంట్లు కూడా కోర్టులో నడుస్తుంది. అది 2018 నుంచి కేసు నడుస్తుంది మంగళగిరిలో. లాయర్ కూడా చైతన్య గారు, చైతన్య లాయర్ పేరు కూడా, ఆయన దగ్గర వేస్తున్నాం మేము. కేసు కోర్టులో నడుస్తుంది, వాయిదాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు అది బేరం పెడుతున్నారు. దయచేసి ఎవరు కొనగాకండి, కొన్నారంటే ఇబ్బంది పడతారు. అది దొంగపేట, అది దొంగపేట, కొనగాకండి ఎవరు కూడా. అది కబ్జా చేసి అమ్ముతున్నారు వాళ్ళు. ఎవరు కొనద్దండి. బాలసాని రాజేశ్వరరావు కొడుకులు అమ్ముతున్నారు, 2 కొడుకులు కలిసి. ఎవరు కొనగాకంటే కొన్నారంటే మీరు మోసపోతారు. మీరు కేసులు అవుతాయి కూడా, మేమేనా కూడా కేసులు జరుగుతాయి. ఎందుకంటే అది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్ కూడా కేసు ఉంది, తాడేపల్లి పోలీస్ స్టేషన్ కూడా కేసు ఉంది. అది అంతకుముందు మా భూమి కూడా 4 ఎకరాల 37 సెంట్లు అమ్మేశారు మా భూమిని వాళ్ళు, బాలసాని రాజేశ్వరరావు ఆయన కొడుకులు 2 కలిసి. మరి ఇప్పుడు ఆ ఇళ్ల స్థలం కూడా అమ్ముతున్నారు, బేరం పెడుతున్నారు. ఎవరు కొనగాకండి, దయచేసి కొన్నారంటే మీరు ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. ఆ స్థలం మాదేను. మరి సీతానగరం గోరా కాలనీ బోటేటంటే ఉంది. ఆ స్థలం కూడా పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ పేటలో కూడా 4 పలకలు కూడా స్థలం కూడా 10 సెంట్ల స్థలం. అది 10 సెంట్ల స్థలం. సెంటు వచ్చి 10 లక్షలు చెబుతున్నారు వాళ్ళు. ఈ బోకర్లకు కూడా 10 లక్షలు ఇస్తున్నారు. దయచేసి బోకర్ల మాట ఇని ఎవరు కూడా వెళ్ళి కొనగాకండి, ఇబ్బంది పడతారు, చాలా యాతన పడతారు. మీరు ఇరుక్కుంటారు కూడా, స్టేషన్ కూడా అవుతారు. మీరు స్టేషన్ కూడా కేసులు అవుతాయి. మీకు జాగ్రత్తగా ఉండండి. ఎవరు కొనగాకండి ఆ భూముల్ని, ఆ స్థలాలను ఎవరు కొనొద్దండి. దయచేసి వినండి. మీరు ఎవరైనా పేట కాడికి వెళ్తే మాటికి చూస్తే మాటికి మీరు ఇబ్బంది పడతారు. కొన్నారంటే మీ డబ్బులు పోయి మీకు శని పట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే స్థలం మాది కాబట్టి మీరు ఎవరు కూడా స్థలంలోకి వెళ్ళగాకండి, కొనగాకండి ఆ స్థలాన్ని. వాళ్ళు దొంగపేట, అది కబ్జా చేసి అమ్ముతున్నారు దాన్ని. ఈ కబ్జాదారులు వాళ్ళు మా స్థలాన్ని ఆక్రమించి, మా భూమిని ఆక్రమించి అలా పనిచేశారు. మా భూమిని కూడా అమ్మేశారు వాళ్ళు. 4 ఎకరాల 37 సెంట్లు అమ్మేశారు. ఇప్పుడు ఆ 10 సెంట్లు ఖాళీగా ఉంది. ఆ 10 సెంట్లు కూడా అమ్మతాకు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బేరం పెడుతున్నారు. ఎవరు దయచేసి కొనగాకండి. మరి సముద్రాల చెరిబాబు కూడా 80 సెంటు మాయి అమ్మేశారు. వాళ్ళకి అమ్మేశారు. అవి కూడా ప్యాట్లు వేసి దాంట్లో పారీలు కట్టున్నారు. ఇది ఒక దౌర్జన్యంగా, ఒక రౌడీజ్గా, గోండేజంగా జరిగింది. ఇది మా పొలం. అది 5 ఎకరాల 20 సెంట్లు భూమిని ఆక్రమించి ఈ రకంగా చేస్తున్నారు వాళ్ళు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం. మీరు ఎవరు కూడా పేటలు కొనగాకండి, కొన్నారంటే ఇబ్బంది పడతారు. ఇప్పుడు కొన్న వాళ్ళు కూడా ఇరుక్కుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. గుంటూరు జిల్లా తాడేపల్లి.